పులివెందుల ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. నేను మీ రాజశేఖర రెడ్డి బిడ్డను కడప అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. పులివెందుల ప్రజలు ఆశీర్వదిస్తారని ఓటుతో పాటు తమ ప్రేమను, అభిమానాన్ని రాజశేఖర రెడ్డి బిడ్డ మీద మెండుగా కురిపిస్తారని సంపూర్ణ విశ్వాసంతో నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, కడప ఎన్నికలు అనూహ్యం. ఎక్కడా లేని విధంగా ఈరోజు దేశంలో కడప ఎన్నికలు న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మీ అందరికీ తెలుసు, వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు. రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానందరెడ్డి గారు అలాగా. అంతేకాదు, 40 ఏళ్ళు ఈ గడ్డ బిడ్డలకు సేవ చేసిన ప్రజానాయకుడు వివేకానందరెడ్డి గారు. ఎప్పుడు ఎవరు ఏ కష్టంతో ఆయన దగ్గరికి వెళ్ళినా గంటల తరబడి, ఏ పని గంటల తరబడి పట్టినా కూడా ఆ పనిని సాధించుకొచ్చేవాడు వివేకానందరెడ్డి గారు. ఎన్ని రోజులైనా సరే ప్రజల మధ్య, ఆఖరికి నెలలో 27 సార్లు, ఒక రికార్డు తీస్తే 27 సార్లు ట్రైన్లలోనే ప్రయాణించాడంట, రాత్రులు గడిపాడంట. అంటే ఇటు నుంచి ఒక చోటికి ఇంకో చోటు నుంచి ఇంకొక చోటికి. అంతటి ప్రజానాయకుడు వివేకానందరెడ్డి గారు. అలాంటి నాయకుడు ఈ లోకంలో ఈ రోజుల్లో రావాలి అంటే, వెతకాలి అంటే భూతద్దం పెట్టుకొని వెతికినా దొరకడు. అంతటి నాయకుడు వివేకానందరెడ్డి గారు. అంతటి మంచి మనిషి వివేకానందరెడ్డి గారు. అలాంటి వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఇప్పటికి 5 సంవత్సరాలు గడిచిపోయింది. 5 ఏళ్ళు చిన్న కాలం కాదు, 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు వివేకానందరెడ్డి బిడ్డ డాక్టర్ సునీత న్యాయం కోసం తట్టని తలుపు లేదు, ఎక్కని కోర్టు మెట్టు లేదు, తిరగని పోలీస్ స్టేషను, తిరగని కోర్టు చుట్టూ లేదు. 5 సంవత్సరాలుగా న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. అందుకే ప్రజాక్షేత్రంలోనైనా, ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందేమోనని మీ మధ్యకు రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానందరెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం అడగడానికి మీ ముందు నిలబడ్డారు. ఈరోజు 5 సంవత్సరాలుగా ఎంత పోరాటం చేసినా న్యాయం దొరకలేదు. కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అడ్డుపడ్డారు. కాబట్టి హత్య జరిగిన రోజున మాకు తెలియదు ఎవరు హత్య చేశారు అని. ఆ రోజే తెలిస్తే ఆ రోజే చెప్పేవాళ్ళం, కానీ మాకు తెలియలేదు. అందుకు నిజమే, మేము అవినాష్ రెడ్డి గారి కోసం ప్రచారం కూడా చేశాం. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలంలో సిబిఐ ఎంక్వైరీలో తేలిన విషయం, ఎంపీ అవినాష్ రెడ్డి గారి హస్తం వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉంది అని నిందితుడిగా, అక్యూజ్డ్గా సాక్ష్యాలతో, ఆధారాలతో, రుజువులతో ఈరోజు సిబిఐ చెప్తున్న మాట. ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లొకేషన్ పిన్ పాయింట్స్ ఉన్నాయి, డబ్బులు చేతులు మారాయి, అన్ని సాక్ష్యాలు, ఆధారాలు చూపిస్తుంది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నా కూడా ఈ రోజుటి వరకు ఒక్క వెంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ అవినాష్ రెడ్డి గారు. ఎందుకని? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అడ్డుపడ్డారు కాబట్టి. సిబిఐ సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి